ఈరోజు మన పొలిటికల్ సైన్స్ ఆప్షన్ ఎలా ఉంటుంది, పొలిటికల్ సైన్స్ సంబంధించి సిలబస్ అనాలిసిస్ ఏంటి, అండ్ పొలిటికల్ సైన్స్ సంబంధించి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు సివిల్ సర్వీసెస్లో ఆప్షనల్ సబ్జెక్ట్ ఏ విధంగా చూజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ముందుగా సివిల్స్ ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది మెయిన్స్లో రాస్తాం. నేను ఫస్ట్ టైం సివిల్స్ రాసేటప్పుడు మీకు ఇప్పుడు సీసాట్ ఉంది కదా, అట్లా మాకు ఆప్షన్లో ఒకటి రాయాలి, ఆబ్జెక్టివ్ టైప్. నేను ఫస్ట్ టైం రాసేటప్పుడు జిఎస్ మార్నింగ్ రాశాను, మధ్యాహ్నం ఆప్షనల్ సబ్జెక్ట్ లా. మాకు అప్పుడు మార్నింగ్ ఆప్షనల్ ఉండేది, ఈవినింగ్ జిఎస్ ఉండేది అనమాట. అంటే ఆప్షనల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండేవి. అలా ఆప్షన్ సబ్జెక్టు మనకు ప్రిలిమ్స్లో కూడా ఉండేది. 2 ఆప్షన్స్ ఉండేవి, మెయిన్స్లోనే 2, ప్రిలిమ్స్లో ఒక ఆప్షన్. మెయిన్స్లోనేమో అది పొలిటికల్ సైన్స్, తర్వాత లా ఆప్షనల్. సో కమింగ్ బ్యాక్, ఆప్షనల్ సబ్జెక్ట్ చూస్ చేసుకునేటప్పుడు మెయిన్గా మనకు ఉండాల్సిన ఏంటంటే, ఒకటి మనకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. 2 ఆ సబ్జెక్ట్కి మంచి గైడ్ లేదా మన పేపర్స్ రాస్తే మెయిన్స్ అప్పుడు చూసి పెట్టి ఏది తప్పు ఏది ఒప్పు చెప్పేవాళ్ళు ఉండాలి. 3వది ఆ ఆప్షన్ సంబంధించిన మెటీరియల్ దొరకాలి. చాలామంది తెలియక ఆప్షన్ ఎవరో అడ్వైజ్ ఇస్తే నాకు ఇది సక్సెస్ అయిందనో, ఇది కాలేదనో, లేదా ప్రస్తుతం దీనిలో ఎక్కువ మార్కులు వస్తున్నాయనో అలా తీసుకుంటారు. యూపీఎస్సీలో ఎవరు చెప్పలేరు నెక్స్ట్ ఇయర్ ఏ ఆప్షన్ రాసిన వాళ్ళు ఎక్కువ మంది పాస్ అవుతారనేది. అలా యూపీఎస్సీ చైర్మన్ కూడా చెప్పలేరు. కాబట్టి ఆప్షన్ గురించి ఉన్న రూమర్స్ అన్ని పక్కన పెట్టేయండి. సో నేను పొలిటికల్ సైన్స్ ఎలా చూజ్ చేసుకున్నానంటే, ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మాకు సెకండ్ ఆప్షన్ అనేది ఉండేదన్నమాట. అప్పుడు అన్ని ఆప్షన్ సిలబస్ చూశాక నా మనసుకు దగ్గరగా నేను చదివే విధంగా అనిపించింది పొలిటికల్ సైన్స్. దానికి కారణం, మాకప్పుడు ఆగస్టు 10వ తారీఖున ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాయి. అక్టోబర్ 18 నుంచి మెయిన్స్ అనమాట. నాకు కేవలం 2 నెలల టైం ఉంది. జిఎస్కి సపరేట్గా చదివే టైం లేదు. నేను అప్పుడు ఆప్షన్ చూజ్ చేసుకోవడానికి కారణం, పొలిటికల్ సైన్స్లో ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవన్నీ కూడా జిఎస్లో కలిసి వస్తాయి కదా. పొలిటికల్ థింకర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కొన్ని థీరీస్ కొంచెం బాగా చదువుకెళ్తే మేనేజ్ చేయొచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను. నేను తీసుకున్న విధానం కాస్త క్లిక్ అయింది అంతే. మిగతాదంతా జిఎస్తో ఇంటిగ్రేట్ చేసి చదివాను అనమాట. కాబట్టి నేను పొలిటికల్ సైన్స్ చూజ్ చేసుకోవడానికి కారణం నా ఇంట్రెస్ట్. తర్వాత జిఎస్తో సబ్జెక్ట్ ఇంటిగ్రేట్ అవటం. పొలిటికల్ సైన్స్లో దాదాపు 50% సిలబస్ జిఎస్లో కూడా కవర్ అవుద్ది కాబట్టి, అంటే పొలిటికల్ సైన్స్ జిఎస్ ఇంటిగ్రేట్ అయ్యే సిలబస్ చాలా ఉంది కాబట్టి, నాకు ఆ టైం తక్కువ ఉంది కాబట్టి నేను పొలిటికల్ సైన్స్ తీసుకుని 2 సార్లు కూడా నాకు ఆల్మోస్ట్ కంట్రీ టాప్ మార్క్స్ వచ్చాయి. మొన్న 2016 రాసిన ఎగ్జామ్లో 17 వచ్చిన రిజల్ట్స్లో పొలిటికల్ సైన్స్లో నాది ఆల్ ఇండియా టాప్ 329 మార్క్స్ వచ్చాయి 500కి. సో అంటే ఫస్ట్ పేపర్లో 169, సెకండ్ పేపర్లో 160 నా స్కోర్ పొలిటికల్ సైన్స్లో. కాబట్టి పొలిటికల్ సైన్స్ అనేది నా ఫేవరెట్ సబ్జెక్ట్. అండ్ అది చదువుతున్నా, అది వింటున్నా, అది రాస్తున్నా నాకు ఏదో ఏలియన్ సబ్జెక్ట్ కాదు, ఫారెన్ సబ్జెక్ట్ కాదు అనే ఇది ఉండేదన్నమాట. సో కమింగ్ టు పొలిటికల్ సైన్స్ సిలబస్, అన్ని ఆప్షన్స్ లాగానే పొలిటికల్ సైన్స్లో కూడా 2 పేపర్స్ ఉంటాయి. అన్ని ఆప్షన్స్ లాగానే పొలిటికల్ సైన్స్లో కూడా మనకి 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ లాగానే పొలిటికల్ సైన్స్లో కూడా 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పొద్దున ఒక పేపర్ రాస్తాం, మధ్యాహ్నం ఒక పేపర్ రాస్తాం. మనం సంవత్సరం అంతా చదివిన ఆప్షనల్ సబ్జెక్ట్ ఒక్క రోజులో మార్నింగ్ ఒక 3 అవర్స్, ఆఫ్టర్నూన్ ఒక 3 అవర్స్ రాసి మన భవిష్యత్ మొత్తం యూపీఎస్సీ చేతిలో పెడతాం అన్నమాట. సో పేపర్ 1లో 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. పేపర్ 2లో 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సో పేపర్ 1 సెక్షన్ ఏలో పొలిటికల్ థీరీ, పేపర్ 1 సెక్షన్ ఏలో పొలిటికల్ థీరీ, పొలిటికల్ థాట్, పొలిటికల్ ఐడియాలజీస్, ఇవన్నీ ఉంటాయన్నమాట. పేపర్ 1 సెక్షన్ బిలో ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, ఐజీపీ అంటాం షార్ట్కట్లో.
సో పేపర్ 1 సెక్షన్లో ఏలోనేమో పొలిటికల్ థాట్, పొలిటికల్ థియరీ, పొలిటికల్ ఐడియాలజీస్, పొలిటికల్ అప్రోచెస్ ఇవన్నీ ఉంటాయి. పేపర్ 1 సెక్షన్ బిలో ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఉంటాయి. దాని షార్ట్కట్లో మనం ఐజీపీ అని పిలుస్తాం, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. అలానే పొలిటికల్ సైన్స్ పేపర్ 2లో సెక్షన్ ఏ, సెక్షన్ బి. పొలిటికల్ సైన్స్ పేపర్ 2 సెక్షన్ ఏ, సెక్షన్ బిలో సెక్షన్ ఏ కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పొలిటికల్ సైన్స్ పేపర్ 2 సెక్షన్ ఏ కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పొలిటికల్ సైన్స్ పేపర్ 2 సెక్షన్ బి ఇండియా అండ్ ద వరల్డ్. ఇండియా అండ్ ద వరల్డ్. ఫస్ట్ ఈ బ్రాడ్ మ్యాప్ అండర్స్టాండింగ్ మన బ్రెయిన్లో ఉండాలి. సో అన్ని ఆప్షనల్స్ లాగానే పొలిటికల్ సైన్స్ 2 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ 250 మార్క్స్. అంటే పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ 500 మార్క్స్. ఏ ఆప్షన్ అయినా 500 మార్కులు వెయిటేజ్ ఉంటుంది. దీనిలో ఒక్కొక్క పేపర్లో 2 సెక్షన్స్ ఉంటాయి. పేపర్ 1లో 2 సెక్షన్స్, పేపర్ 2లో 2 సెక్షన్స్. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. పేపర్ 1లో సెక్షన్ ఏ పొలిటికల్ థియరీ, పొలిటికల్ థాట్, అప్రోచెస్ టు పొలిటికల్ సైన్స్, పొలిటికల్ ఐడియాలజీస్. పేపర్ 1లో సెక్షన్ బి ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. పేపర్ 2లో సెక్షన్ ఏ కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పేపర్ 2లో సెక్షన్ బి ఇండియా అండ్ ద వరల్డ్. ఇప్పుడు అసలు పొలిటికల్ సైన్స్గా ఒక రోడ్ మ్యాప్ ఏంటి, పొలిటికల్ సైన్స్ మనం ఎలా చదువుతాం, ఏ విధంగా చదవాలి, ఒక్కసారి మీకు ఒక రోడ్ మ్యాప్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ 1 సెక్షన్ ఏ చాలా క్రూషియల్. ఆల్మోస్ట్ ఇది వస్తే పొలిటికల్ సైన్స్ వచ్చేసినట్టే. ఇన్ఫ్యాక్ట్ నేను అసలు నెల రోజులు చదివింది ఇది ఒక్క పేపరే, ఇది ఒక్క పార్ట్, ఇది ఒక సెక్షన్. మిగతాదంతా 10 రోజులు కూడా చదవలేదు నేను చదివేటప్పుడు. 1 మంత్ ఫుల్గా కూర్చుంది ఈ సెక్షన్ ఏ అనమాట. దానిలో 10 చాప్టర్స్ ఉంటాయి. నా ప్రిపరేషన్ మొత్తం 10th చాప్టర్ నుంచే స్టార్ట్ అయింది. అంటే సిలబస్లో సెక్షన్ ఏలో లాస్ట్ చాప్టర్ నుంచే నా సిలబస్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే 10th చాప్టర్ వస్తే మిగతా 9 చాప్టర్స్ ఈజీ అయిపోతాయి. ఆ 10th చాప్టర్లో ఏముంటుందంటే వెస్ట్రన్ పొలిటికల్ థాట్. వెస్ట్రన్ పొలిటికల్ థాట్ అంటే మన సిలబస్లో ఎవరున్నారు? ప్లేటో, అరిస్టాటిల్, మ్యాకియావెల్లి, థామస్ హాబ్స్, జాన్ లాక్, జేఎస్ మిల్, కార్ల్ మార్క్స్, ఆంటోనియో గ్రామ్స్కీ, హ్యానా ఆరెంట్. వీళ్ళు మన సిలబస్లో ఉన్నారు. ప్లేటో, అరిస్టాటిల్, మ్యాకియావెల్లి, థామస్ హాబ్స్, జాన్ లాక్, జేఎస్ మిల్, కార్ల్ మార్క్స్, ఆంటోనియో గ్రామ్స్కీ, హ్యానా ఆరెంట్ వీళ్ళందరూ మన సిలబస్లో ఉన్నారనమాట. సో వీళ్ళందరికీ నేను చాలా షార్ట్కట్లో నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను, సొంత నోట్స్. ఇప్పుడు ప్లేటో అనగానే ఫిలాసఫర్ కింగ్ కాన్సెప్ట్, అరిస్టాటిల్ అనగానే ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, గోల్డెన్ మీన్ కాన్సెప్ట్ యాజ్ అ ప్రాక్టికల్, యాజ్ అ రియలిస్ట్, అండ్ అరిస్టాటిల్ సంబంధించిన చిన్న చిన్న థీరీస్. తర్వాత మ్యాకియావెల్లి అనగానే ద ప్రిన్స్ అనే పుస్తకం, ద ప్రిన్స్ అనే ఆయన రాసిన పుస్తకం గురించి దాని సమ్మరీ, ఒక పేజ్లో ప్రిన్స్ సమ్మరీ మొత్తం రాసుకున్నాను. మ్యాకియావెల్లి రాసిన పుస్తకం ఉదాహరణకి, ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్ ఈజ్ అట్ స్టేక్, there is no such thing called good or bad, right or wrong, just or unjust. You can follow any course of action that will further the interest of our nation. అంటే మన జాతి ప్రయోజనాలే పణంగా ఉన్నప్పుడు మంచి చెడు, నైతికత అనైతికత అనేది లేదు. ఏదైతే సిద్ధాంతం, ఏదైతే పద్ధతి మన జాతి ప్రయోజనాన్ని కాపాడుతుందో దాన్నే ఫాలో అవ్వాలి. అంటే నువ్వు మంచి చెడు, ఇది ధర్మం అధర్మం అంటూ ఏం లేదు. ఎనీథింగ్ ఈజ్ గుడ్, ఎనీథింగ్ కెన్ బి డన్ అనమాట. సో అదేవిధంగా థామస్ హాబ్స్ అనే పొలిటికల్ థింకర్ అబ్సల్యూట్ సోవరెనిటీ గురించి చెప్పాడు. అంటే సోవరెన్ ఏది చెప్తే అది మనమే అదే వినాలి, కింగ్ ఏది చెప్తే మనం అది ఫాలో అవ్వాలి. లా ఈజ్ ద కమాండ్ ఆఫ్ సోవరెన్ అన్నాడు థామస్ హాబ్స్. జాన్ లాక్ అనే ఆయన కాన్స్టిట్యూషనల్ మోనార్కీ గురించి మాట్లాడాడు. అంటే ప్రభువు రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలి. ద కింగ్ షుడ్ రూల్ according to the terms of the constitution. Constitution is the bedrock on which the sovereign must rest. Constitution is the bedrock on which the sovereign must rest. అది జాన్ లాక్ చెప్పాడు. జేఎస్ మిల్ చాలా మంచి పొలిటికల్ థింకర్. జేఎస్ మిల్ అని ఆయన మైనారిటీ టాలరేషన్ గురించి మాట్లాడాడు. అంటే మెజారిటేరియనిజం అనేది చాలామంది యాక్సెప్ట్ చేస్తారు, తప్పలేదు. అయితే ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ షుడ్ నాట్ బి సప్రెస్డ్. మైనారిటీ టాలరేషన్ గురించి మాట్లాడాడు జేఎస్ మిల్. అంటే 100 మంది అభిప్రాయం ఒక విధంగా ఉన్నప్పుడు, ఒకే వ్యక్తి ఇంకొక సైడ్ ఉన్నప్పుడు, ఈవెన్ ఆ సింగిల్ వ్యక్తి అభిప్రాయం కూడా మనం తొక్కేయకూడదు.
అభిప్రాయం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అదే జేఎస్ మిల్ అన్నమాట. తర్వాత కార్ల్ మార్క్స్, మీ అందరికి తెలుసు కార్ల్ మార్క్స్, ఆయన రాసిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్. కార్ల్ మార్క్స్ యొక్క ఎండ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద మీన్స్, అంటే నువ్వు నీ ఎండ్ ఇంపార్టెంట్, నీ లక్ష్యం ఇంపార్టెంట్, సరి సమానమైన సమాజం ఇంపార్టెంట్, స్టేట్లెస్ అండ్ క్లాస్లెస్ సొసైటీ అనేది ఇంపార్టెంట్. సో కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలన్నీ మనం చదువుకుంటాం అనమాట ఇక్కడ. తర్వాత యాంటోనియో గ్రామ్స్కీ, నా ఫేవరెట్ పొలిటికల్ థింకర్. ఆయన ఒక పదం మాట్లాడతాడు, ఆయన కాయిన్ చేసిన ఒక టర్మ్ ఉంది, హెజిమోనీ అని. హెజిమోనీ అని చెప్పి, హెజిమోనీ అంటే వెన్ పవర్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ విత్ ద అప్పరెంట్ కన్సెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఇట్ ఈస్ కాల్డ్ హెజిమోనీ. ఒక అధికారం ఎదుటి వాళ్ళ కన్సెంట్తో, వాళ్ళని మభ్యపెట్టో మాయ చేసో వాళ్ళ ప్రకారం మనం అధికారం చేస్తున్నాం అనుకోండి, అది కేవలం మన సెల్ఫిషన్కే, కానీ మనం వాళ్ళ కన్సెంట్తోనే చేస్తున్నట్టు మభ్యపెట్టాం అనుకోండి, దాన్నే హెజిమోనీ అంటారు. తర్వాత హ్యానా ఆరెంట్, మీకు తెలుసు హ్యానా ఆరెంట్ ఈజ్ అ లేడీ, షీఈ్ అ ఫీమేల్ పొలిటికల్ థింకర్ అనమాట. తను ఒక జర్మన్ జూ, తను పడిన కష్టాల దగ్గర నుంచి తను ఎలా జర్నలిస్ట్ అయింది, ఎలా పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అయింది, తర్వాత ఆవిడ సిద్ధాంతాలన్నీ కూడా చదువుతాం దీనిలో. సో భలే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వెస్ట్రన్ పొలిటికల్ థాట్ అనేది. ఎందుకంటే వెస్ట్రన్ పొలిటికల్ థాట్ మనం ప్లేటోతో మొదలెడతాం అనమాట. ప్లేటో వాళ్ళ టీచర్ సోక్రటిస్, ప్లేటో వాళ్ళ స్టూడెంట్ అరిస్టోటిల్ యొక్క స్టూడెంట్ అలెగ్జాండర్ ద గ్రేట్. సో ప్లేటో చెప్పిన ఫిలాసఫర్ కింగ్ కాన్సెప్ట్, ఫిలాసఫర్ కింగ్ అంటే కింగ్కి ఫ్యామిలీ ప్రాపర్టీ ఏది ఉండదు, ఒక సన్యాసిలాగా కింగ్ ఉంటాడు, ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తాడు. ఇలాంటివన్నీ మనం వెస్ట్రన్ పొలిటికల్ థాట్లో చదువుతాం. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్రన్ పొలిటికల్ థాట్ చదువుతుంటే మనకు అసలు కొత్త ఐడియాస్ ఇలా ఉండొచ్చా, ఇవన్నీ థాట్స్ వస్తాయన్నమాట. అది వెస్ట్రన్ పొలిటికల్ థాట్. ఇది 10th చాప్టర్ అనమాట. తర్వాత 9th చాప్టర్లోకి వెళ్తాం. 9th చాప్టర్ ఈజ్ ఇండియన్ పొలిటికల్ థాట్. గాంధీ, అంబేద్కర్, అరవిందో ఘోష్, ఎంఎన్ రాయ్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, వీళ్ళందరినీ అక్కడ చదువుతాం అనమాట. బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, ఎంఎన్ రాయ్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, అరవిందో ఘోష్ ఇవన్నీ. తర్వాత ఇదే ఇండియన్ పొలిటికల్ థాట్లో మను, కౌటిల్య, బుద్ధిస్ట్ ట్రెడిషన్ కూడా చదువుతాం. తర్వాత మనం పొలిటికల్ ఐడియాలజీస్ చదువుతాం. పొలిటికల్ ఐడియాలజీస్ అంటే రాజనీతి సిద్ధాంతాలు అనమాట. లిబరలిజం, సోషలిజం, మార్క్సిజం, ఫాసిజం, గాంధీయిజం, ఫెమినిజం ఇవన్నీ చదువుతాం. సో ఉదారవాదం ఎలా ఉంటుంది, సామ్యవాదం ఎలా ఉంటుంది, మార్క్సిజం ఎలా ఉంటుంది, ఫాసిజం ఎలా ఉంటుంది, గాంధీ గారి సిద్ధాంతాలు ఏంటి, ఇవన్నీ ఇక్కడ చదువుతాం. తర్వాత మనం 10th చాప్టర్, 9th చాప్టర్, 8th చాప్టర్ చదివిన తర్వాత దెన్ విల్ గో ఇన్ టు పొలిటికల్ థియరీ. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ చదువుతాం. పొలిటికల్ థియరీ, మీనింగ్ అండ్ అప్రోచెస్. తర్వాత అప్రోచెస్ టు పొలిటికల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్. దానిలో 2 రకాల అప్రోచెస్ ఉంటాయి, నార్మేటివ్, ఎంపెరికల్. నార్మేటివ్ అంటే ట్రెడిషనల్, ఎంపెరికల్ అంటే మోడర్న్. ఈ 2 రకాల అప్రోచెస్ చదువుతాం. తర్వాత స్టేట్ గురించి, జస్టిస్ గురించి, మన స్టేట్ ఎలా ఏర్పడింది అనే దాని మీద చదువుతాం. రకరకాల థియరీస్ చదువుతాం. తర్వాత జస్టిస్ గురించి చదువుతాం. ముఖ్యంగా జస్టిస్లో రాల్స్ థియరీ ఆఫ్ జస్టిస్, ఇది ఎథిక్స్లో కూడా వస్తుంది. పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పార్ట్ ఏ కొన్ని స్టేట్మెంట్స్, కొంతమంది థింకర్స్ మనం ఎథిక్స్లో కూడా వాడుకోవచ్చు అనమాట. జస్టిస్లో రాల్స్ థియరీ ఆఫ్ జస్టిస్ ఎక్కువగా ఎంఫసైజ్ చేసి చదువుతాం. తర్వాత ఈక్వాలిటీ, రైట్స్, డెమోక్రసీ, పవర్, హెజిమోనీ, ఐడియాలజీ, లెజిటిమసీ, ఈ చాప్టర్స్ చదువుతాం. అంటే ఈక్వాలిటీ గురించి రకరకాల పర్స్పెక్టివ్స్, రైట్స్ గురించి రకరకాల పర్స్పెక్టివ్స్, ఐడియాలజీస్, లెజిటిమసీ ఇవన్నీ చదువుతాం అనమాట. ఇది పేపర్ 1 పార్ట్ ఏ, సెక్షన్ ఏ. పొలిటికల్ సైన్స్లో మేజర్గా మనం ఎంఫసైజ్ చేస్తుంది ఇదే. తర్వాత పేపర్ 1 సెక్షన్ బి, మీ అందరికి తెలుసు, ఇందాకే చెప్పాను, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, ఐజీపీ. ఈ ఐజీపీ అనేది మొత్తం మన జిఎస్లో ఉంటుంది. ఎక్స్టెండెడ్ ఫార్మ్ ఆఫ్ జిఎస్ ఈజ్ ఐజీపీ. ఐజీపీలో జిఎస్కి సంబంధించి కొన్ని టాపిక్స్ మనం ఇంటిగ్రేట్ చేసి చదివితే అదే మనం పొలిటికల్ సైన్స్ పేపర్ 1 సెక్షన్ బి అనమాట. దీనిలో మనకి మోడర్న్ ఇండియా ఉంటుంది, కొంత సొసైటల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ కొంత ఉంటాయి. ముఖ్యంగా ఇండియన్ పాలిటీ అంతా ఉంటుంది. ఆల్మోస్ట్ మనమైతే జిఎస్ పేపర్ 2లో చదువుతామో, పాలిటీ అనే కాన్సెప్ట్ ప్రిన్స్ చదువుతామో, అవన్నీ ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ మనకి ఇక్కడ పేపర్ 1 సెక్షన్ బిలో ఉంటాయి. ఒకసారి పేపర్ 1 సెక్షన్ బిలో చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి, చాప్టర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. మనకి దీనిలో దాదాపు 11 చాప్టర్స్ ఉన్నాయి పేపర్ 1 సెక్షన్ బిలో. ఒక్కొక్క చాప్టర్ చెప్తాను. ఫస్ట్ చాప్టర్లో ఇండియన్ నేషనలిజం, అంటే మన పొలిటికల్ స్ట్రాటజీస్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్, మన ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి పొలిటికల్ స్ట్రాటజీస్. అంటే
1885 నుంచి 1947 వరకు మనం ఎటువంటి స్ట్రాటజీస్ వాడాము, కాన్స్టిట్యూషనలిజం నుంచి మాస్ సత్యాగ్రహ వైపు ఎలా వెళ్ళాము, అంటే మోడరేట్ పీరియడ్, ఎక్స్ట్రీమిస్ట్ పీరియడ్, గాంధీ ఎరా. అండ్ ఈ 3 మూమెంట్స్ చేసాం కదా, నాన్ కోఆపరేషన్, సివిల్ డిసోబీడియన్స్, క్విట్ ఇండియా. అదే టైంలో భారతదేశంలో వర్కర్స్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, పెజెంట్ రైతాంగ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, రెవల్యూషనరీ మిలిటెంట్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవి కూడా చదువుతాం. తర్వాత ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, లిబరల్స్ ఎలా ఆలోచించారు, సోషలిస్టులు ఎలా చూశారు, దళిత్స్ ఎలా చూశారు, మార్క్సిస్టులు ఎలా చూశారు, రాడికల్ హ్యూమనిస్టులు ఎలా చూశారు, ఇవి కూడా చూస్తాం. తర్వాత మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ఏ విధంగా ఎవాల్వ్ అయింది 1600 నుంచి 1947 1950 వరకు మన రాజ్యాంగం మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, అన్ని బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలు, ఇవన్నీ చదువుతాం అనమాట. తర్వాత నెక్స్ట్ చదివేది సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం యొక్క ప్రాథమిక అంశాలు, సేలియంట్ ఫీచర్స్ అవుతాం. ప్రియాంబుల్, మన రాజ్యాంగంలో ప్రియాంబుల్ గురించి, ప్రవేశిక గురించి, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశిక సూత్రాలు, పార్లమెంటరీ సిస్టమ్, మన పార్లమెంటరీ సిస్టంలో ఉన్న సమస్యలు, తర్వాత అమెండ్మెంట్ ప్రొసీజర్స్, మన రాజ్యాంగ సవరణ విధానము, జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష, తర్వాత బేసిక్ స్ట్రక్చర్ థియరీ ఎలా ఇవాల్వ్ అయింది, ఇవన్నీ చదువుతాం అనమాట. తర్వాత సెంటర్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో లెజిస్లేచర్ ఎలా పనిచేస్తే, ఎగ్జిక్యూటివ్ ఎలా పనిచేస్తే, జ్యుడిషియర్ ఎలా పనిచేస్తుంది అనేది అనమాట పూర్తి స్థాయిలో మనం అవగాహన తెచ్చుకుంటాం. సెంటర్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. తర్వాత ఇండియన్ పాలిటీలో కానీ ఇక్కడ కానీ మనం 73rd 74th అమెండ్మెంట్, గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ, 73rd 74th అమెండ్మెంట్ బాగా చూస్తాం అనమాట. అంటే పంచాయతీ వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థ ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి, ఎలా పనితీరు ఎలా ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా ఉంది లోకల్ బాడీస్లో ఉన్న సమస్యలు ఏంటి, ఇవన్నీ చాలా అసలు గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ పాలిటీలో, పిఎస్ఐఆర్లో చాలా ఇంపార్టెంట్ ఏరియా. దీని మీద ఇన్ డీటెయిల్ రీసెర్చ్ చేయాలి మీరు. గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ అనే కాన్సెప్ట్ మీద యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ ఇన్ డీటెయిల్ అనమాట, ఇంకా కంప్లీట్. తర్వాత ఐజీపీలో మనకు ఒక చాప్టర్ ఉంది, స్టాట్యుటరీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కమిషన్స్ అని చెప్పి. స్టాట్యుటరీ ఇన్స్టిట్యూషన్స్ మరియు కమిషన్స్ అని చెప్పి అంటే మీకు తెలుసు కదా, ఎలక్షన్ కమిషన్, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఫినాన్స్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మీరు చూస్తే ఇవన్నీ కూడా కొన్ని రాజ్యాంగబద్ధ సంస్థలు కదా ఇవి. ఎలక్షన్ కమిషన్, క్యాగ్, ఫినాన్స్ కమిషన్, యూపీఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్, ఇవన్నీ కూడా. ఇవి కాకుండా మనం ఉమెన్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, మైనారిటీ కమిషన్, బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్, ఇవన్నీ కూడా చదువుతాం. అంటే జస్ట్ కమిషన్ ఉందని కాదు, ఆ కమిషన్ పనితీరు ఎలా ఉంది అని చెప్పి, ఈ కమిషన్స్ అని ఎలా పనిచేస్తున్నాయి, ఈ కమిషన్స్లో ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి, ఈ కమిషన్స్ అచీవ్మెంట్స్ ఏంటి, ఈ కమిషన్ మ్యాండేట్ ఏంటి, ఈ కమిషన్ కాంపోజిషన్ ఏంటి, ఇవన్నీ చూస్తాం అనమాట. తర్వాత నెక్స్ట్ చాప్టర్ మనం ఫెడరలిజం, భారతదేశంలో సమాఖ్య విధానం, ఫెడరలిజం అంటాం. అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఎలా మారుతున్నాయి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏ విధంగా మారుతున్నాయి, కోఆపరేటివ్ ఫెడరలిజం అనే కాన్సెప్ట్ ఎలా ఉంది, ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఎలా ఉన్నాయి, సబ్ నేషనలిజం, ప్రతి ఒక్క రాష్ట్రము ఇప్పుడు చూడండి, కేటీఆర్ గారు, జగన్ గారు డైరెక్ట్గా దావోస్ వెళ్ళి వాళ్ళ రాష్ట్రాలకు పెట్టుబడి కోసం ఎలా ట్రై చేస్తున్నారు, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఇవన్నీ కూడా చదువుతాం ఫెడరలిజం అనే కాన్సెప్ట్లో. తర్వాత నెక్స్ట్ చాప్టర్ ప్లానింగ్ అండ్ ఎకనమిక్ డెవలప్మెంట్, మనకు ఒక ప్రణాళిక, తర్వాత ఆర్థిక అభివృద్ధిలో నెహ్రూయన్ మోడల్ ఆఫ్ ప్లానింగ్ ఎలా ఉంది, గాంధీయన్ మోడల్ ఆఫ్ ప్లానింగ్ ఎలా ఉంది. గాంధీ గారు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ గురించి, ఎంపవర్మెంట్ ఆఫ్ విలేజెస్ గురించి, స్మాల్ స్కేల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ గురించి, ప్రొడక్షన్ బై మాసెస్ గురించి ఆయన మాట్లాడారు. నెహ్రూయన్ ప్లానింగ్లో పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద పిఎస్యూస్ నెహ్రూయన్ ప్లానింగ్ అనమాట. సో ఆయన నెహ్రూ 5 year ప్లాన్స్ మీద ఎలా ఎంఫసైజ్ చేశారు, ఇలాంటివన్నీ మనం చూస్తాం. తర్వాత గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం, ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ 2.0 అంటున్నాం, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అంటున్నాం, ఈ కాన్సెప్ట్ చూసుకోవాలి. ల్యాండ్ రిఫార్మ్స్, నిన్న కూడా జిఎస్ క్లాస్లో చెప్పాను, భూ సంస్కరణలు అనేది యూపీఎస్సీకి చాలా ఫేవరెట్ ఏరియా. భారతదేశంలో ల్యాండ్ రిఫార్మ్స్ ఈజ్ అన్ అన్కంప్లీట్ టాస్క్, ఇట్స్ అన్ ఇన్కంప్లీట్ టాస్క్ అని చెప్పి అంటారు. మన దగ్గర ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి ఇంకా పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఎలా చేశారు ఇప్పటి వరకు, ఇంకా ఎలా చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. తర్వాత లిబరలైజేషన్, అంటే 1991లో మనం ఎల్పిజికి వెళ్ళాం, తర్వాత ఆర్థిక సంస్కరణలు చేసాం, ఆ ప్రభావం ఇప్పుడు సొసైటీ మీద ఎలా ఉంది, భారత రాజకీయ వ్యవస్థ మీద ఎలా ఉంది, మనం ఎలా సక్సెస్ అయ్యాం, ఎంతవరకు సక్సెస్ అయ్యాం, ఇదంతా చూసుకోవాలి. తర్వాత కాస్ట్, రిలీజియన్ అండ్ ఎథ్నిసిటీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, కులము,
మతము, జాతి భారత రాజకీయాల్లో ఇవి పోషిస్తున్న పాత్ర ఏంటి? మన రాజకీయాల్లో కులం యొక్క పాత్ర, మతం యొక్క పాత్ర, జాతి యొక్క పాత్ర ఏంటి? దీని మీద ఇన్ డీటెయిల్గా మీకు ఒక స్టేట్మెంట్ చెప్తాను చూడండి. ఎ జాట్ విల్ గివ్ హిస్ డాటర్ టు మ్యారేజ్ ఓన్లీ టు ఎ జాట్ అండ్ ఎ జాట్ విల్ ఓట్ ఓన్లీ టు ఎ జాట్. ఒక జాట్ తన కూతుర్ని పెళ్ళికి ఇంకో జాట్కే ఇచ్చి పెళ్లి చేస్తాడు, అలానే ఒక జాట్ తన ఓటు ఒక జాట్కే ఇచ్చి చేస్తాడని చెప్పి ఒక స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. అట్లా మన క్యాస్ట్ పాలిటిక్స్ అనేవి భారతదేశంలో చాలా వేళ్ళునుకున్నాయి. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్యాస్ట్, రిలీజన్ అండ్ ఎథ్నిసిటీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఆ తర్వాత మనకి నెక్స్ట్ చాప్టర్ పార్టీ సిస్టమ్. భారతదేశంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఆ పార్టీల యొక్క సిద్ధాంతాలు. తర్వాత ప్రెషర్ గ్రూప్స్ మనకు తెలుసు, ఫిక్కీ కానీ, అసోచామ్ కానీ, తర్వాత లేకపోతే ఏబీవీపీ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, లేకపోతే మనకి కిసాన్ మజ్దూర్ సంఘ్ కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రెషర్ గ్రూప్స్ అనమాట. భారత రాజకీయాల్లో ప్రెషర్ గ్రూప్స్ యొక్క పాత్ర ఏంటి? భారత రాజకీయాల్లో ఎలక్టరల్ బిహేవియర్ ఎలా ఉంది, అంటే ఓటర్లు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉంది, ఎలా మారుతుంది. అదేవిధంగా చేంజింగ్ సోషో ఎకనమిక్ ప్రొఫైల్ ఆఫ్ లెజిస్లేటర్స్, మన చట్టసభలో ఉన్న ప్రజాప్రతినిధుల యొక్క సామాజిక ఆర్థిక ప్రొఫైల్ ఎలా ఉంది. నిన్న కూడా చూశాను, ఏడిఆర్ అని చెప్పి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఈ సంస్థ, ఈ ఎన్జిఓ అన్ని డేటా కంపైల్ చేసి బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ ఎలక్షన్స్లో గెలిచిన వాళ్ళు సంబంధించిన సోషో ఎకనమిక్ ప్రొఫైల్ మొత్తం బయటకు వస్తుంది అనమాట. దీన్ని కూడా స్టడీ చేసి నోట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత సోషల్ మూమెంట్స్, సామాజిక ఉద్యమాలు, సివిల్ లిబర్టీస్, హ్యూమన్ రైట్స్ మూమెంట్స్, ఉమెన్స్ మూమెంట్స్, ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్. ఉదాహరణకి తూత్తుకుడి మూమెంట్ ఎన్విరాన్మెంట్ సంబంధించి, ఉమెన్ మూమెంట్స్లో మీ టూ మూమెంట్, హ్యూమన్ రైట్స్ మూమెంట్స్ మానవ హక్కులకు సంబంధించి. ఇవన్నీ కూడా ఎప్పుడైనా ఇక్కడ రేప్ జరిగిందనుకోండి, యాంటీ రేప్ మూమెంట్ కానీ, ఇవన్నీ కూడా మనకు సోషల్ మూమెంట్స్లోకి వస్తాయి. ఇవి కూడా అంటే మన సిలబస్లో రాసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఐజీపీ సిలబస్, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ సిలబస్ అనమాట. తర్వాత ఇదంతా పేపర్ 1. ఈ ఐజీపీ అనేది కంప్లీట్గా పేపర్ 1 సెక్షన్ బి కంప్లీట్గా మనం జిఎస్తో ఇంటిగ్రేట్ చేసి ఇన్ డీటెయిల్గా చదువుకుంటే బోల్డ్ అని మార్కులు వస్తాయి. తర్వాత పేపర్ 2 పొలిటికల్ సైన్స్లో పేపర్ 2లో సెక్షన్ ఏ కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పేపర్ 2 సెక్షన్ ఏ మనకి కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. దీనిలో మనకి 11 చాప్టర్స్ ఉన్నాయి. నేను జనరల్గా దీన్ని ఎక్కడి నుంచి చదివానంటే 5th చాప్టర్ నుంచి స్టార్ట్ చేశాను. ఏమేంటో చెప్తాను ఒకసారి. సో పేపర్ 2 సెక్షన్ ఏలో 11 చాప్టర్స్ ఉన్నాయి మనకి సిలబస్లో పొలిటికల్ సైన్స్లో. దాన్ని కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటారు. దానిలో జనరల్గా మన స్టడీ అనేది 5th చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. 5th చాప్టర్లో అప్రోచెస్ టు ద స్టడీ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అప్రోచెస్ టు ద స్టడీ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే ఒక చాప్టర్ ఉంది. రియలిస్ట్ అప్రోచ్, ఐడియలిస్ట్ అప్రోచ్, ఫంక్షనలిస్ట్ అప్రోచ్, సిస్టమ్స్ అప్రోచ్, మార్క్సిస్ట్ అప్రోచ్ అని ఈ 5 అప్రోచెస్ డైరెక్ట్గా మన సిలబస్లో ఉన్నాయి. దీన్నే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి మనం నియో రియలిజం, నియో మార్క్సిజం, నియో ఫంక్షనలిజం, దాంతోపాటు గేమ్ థియరీ ఇలాంటివి కూడా కొంచెం చదువుకుంటాం. సో ఈ చాప్టరు ఒక 4-5 రోజులు గట్టిగా కూర్చొని చదువుకుంటే మనకి ఐఆర్లో చాలా పట్టొస్తుంది. ఎందుకంటే రియలిస్ట్ అప్రోచ్లో మార్గెన్తో అని ఆయన పేరు, ఫంక్షనలిస్ట్ అప్రోచ్లో డేవిడ్ మిత్రాని అని ఆయన పేరు. స్లోగా చిన్న చిన్న నేమ్స్ నోట్స్ రాసుకుంటే ఈజీ గుర్తుండిపోద్ది అనమాట. ఇది కూడా ఒక స్టోరీలా చదువుకోవచ్చు. తర్వాత 5th చాప్టర్ అయిపోయాక 6th చాప్టర్ కీ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. నేషనల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, నేషనల్ పవర్ అంటే ఏంటి, నేషనల్ సెక్యూరిటీ అంటే ఏంటి, నేషనల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, నేషనల్ పవర్ అంటే ఏంటి, నేషనల్ సెక్యూరిటీ అంటే ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అంటే ఏంటి, ఇవన్నీ చదువుతాం అనమాట. తర్వాత డిటరెన్స్ అంటే ఇతర దేశాలు మనపైన దాడి చేయకుండా మనం వాటిని భయపెట్టి ఎలా ఉంచాలి, అంటే మన దగ్గర కూడా ఆయుధాలు ఎలా ఉండాలి. ట్రాన్స్నేషనల్ యాక్టర్స్, కలెక్టివ్ సెక్యూరిటీ, ఉమ్మడి భద్రత ఎలా చేస్తాం. వరల్డ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ అండ్ గ్లోబలైజేషన్, వరల్డ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు గ్లోబలైజేషన్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చదువుతాం అనమాట. దెన్ 7th చాప్టర్లోకి వెళ్తాం. చేంజింగ్ ఇంటర్నేషనల్ పొలిటికల్ ఆర్డర్, చేంజింగ్ ఇంటర్నేషనల్ పొలిటికల్ ఆర్డర్. సూపర్ పవర్స్ అంటే ప్రపంచంలో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయాక కోల్డ్ వార్ ఎలా స్టార్ట్ అయింది, ఆ టైంలో యుఎస్ఎస్ఆర్ ఎలా సూపర్ పవర్స్గా ఎమర్జ్ అయ్యాయి, ఆ 2 పోల్స్ మధ్య కోల్డ్ వార్లో ఆ 2 పోల్స్ మధ్య ఆర్మ్స్ రేస్, ఆయుధాల కోసం ఈ 2 ఎంత కష్టపడ్డాయి, ఎన్ని ఆయుధాలు సంపాదించాయి. తర్వాత కోల్డ్ వార్ ఎలా ఎండ్ అయింది 1991లో, న్యూక్లియర్ థ్రెట్, ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్ ఎలా తయారయ్యాయి, ఇవన్నీ చదువుతాం అనమాట. ఇదే టైంలో మనం న్యామ్ గురించి చదువుతాం. యూపీఎస్సి పొలిటికల్ సైన్స్లో
న్యామ్ గురించి చదవకుండా ఎగ్జామ్కి వెళ్ళే అవకాశమే లేదు. న్యామ్ అంటే నాన్ అలైన్డ్ మూమెంట్, తెలుగులో అలీనోద్యమము. ఇది కూడా చూసుకోవాలి. సో 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం ఎలా అయింది, అమెరికన్ హెజిమోనీ ఎలా స్టార్ట్ అయింది, అమెరికా ప్రపంచంలో నేనే గొప్ప యూనిపోలార్ వరల్డ్ అని ఎలా అనుకుంది, న్యామ్ యొక్క రిలవెన్స్ ఏంటి ఇప్పుడు, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనమాట. తర్వాత మనం ఐఎంఎఫ్, నెక్స్ట్ చాప్టర్లో ఐఎంఎఫ్, డబ్ల్యూటీఓ, వరల్డ్ బ్యాంక్ ఇవన్నీ చదువుతాం అనమాట. న్యూ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఆర్డర్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ కూడా అద్భుతమైన ఆర్థిక వ్యవస్థను ఎలా సృష్టించాలి, ఇప్పుడు బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఏఐఐబి ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాం కదా, వీటి చేసేసాం ఈ మధ్య. వీటన్నిటికి సంబంధించిన అంశాలు ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత మనం యుఎన్ సిస్టమ్ గురించి ఇన్ డీటెయిల్ చదువుతాం. యుఎన్ గురించి గ్యారంటీ క్వశ్చన్, దానిలో ఐసీజే గురించి రెగ్యులర్ క్వశ్చన్ వస్తాయి. ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనమాట. సో యుఎన్ రిఫార్మ్స్, యుఎన్ఎస్సి రిఫార్మ్స్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఈ కాన్సెప్ట్స్ కూడా చూసుకోవాలి. తర్వాత మనకి నెక్స్ట్ చాప్టర్ రీజనలైజేషన్ ఆఫ్ వరల్డ్ పాలిటిక్స్. ప్రపంచ రాజకీయాల్లో మీరు చూసారు చాలా ప్రాంతీయ కుటుంబాలు వచ్చేస్తున్నాయి. ఆర్సీఈపీ అని, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్, యుఎస్ఎంసిఏ, మెర్కోజర్, ప్రాంతీయ కుటుంబాలు విపరీతంగా వస్తున్నాయి. దీనిలో మన సిలబస్లో యూరోపియన్ యూనియన్, ఏషియా, ఎపెక్, ఏషియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్, సార్క్, నాఫ్టా ఉన్నాయి. ఇప్పుడు నాఫ్టా యుఎస్ఎంసిఏ అయింది, అది వేరే విషయం. ఈ 5 రీజనల్ గ్రూప్స్ గురించి చాలా డీటెయిల్గా చదువుకోవాలి. దెన్ విల్ స్టడీ అబౌట్ 11th చాప్టర్ కాంటెంపరీ ఇష్యూస్ ఆఫ్ గ్లోబల్ కన్సర్న్. ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్సర్న్గా ఉన్న విషయాలు, అంటే ఏ విషయాలు చాలా న్యూస్లో చాలా కాంట్రవర్షియల్గా కన్సర్న్గా ఉన్నాయి. డెమోక్రసీ మీరు చూసారు, నేపాల్లో, మయన్మార్లో, పాకిస్తాన్లో, శ్రీలంకలో నిజంగా డెమోక్రసీ ఉందా, డెమోక్రసీ. తర్వాత హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు ఎలా ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ మీకు చూసారు, COP26, గ్లాస్గో సమ్మిట్, ఇవన్నీ ఐపీసీసీ రిపోర్ట్స్. జెండర్ జస్టిస్, మహిళలకి ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా న్యాయం జరుగుతుంది. టెర్రరిజం, ప్రపంచవ్యాప్తంగా ప్రధానమైన సమస్య టెర్రరిజం, దాని గురించి. తర్వాత న్యూక్లియర్ ప్రాలిఫరేషన్, ఎన్పిటి, సిటీబీటీ, దానికి సంబంధించిన న్యూక్లియర్ సెక్యూరిటీ సమ్మిట్స్, ఇవన్నీ ఇప్పుడు మన సిలబస్లో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చదివిన తర్వాత దెన్ విల్ స్టడీ అబౌట్, అప్పుడు ఫస్ట్ 4 చాప్టర్స్ చదువుతాం. ఫస్ట్ 4 చాప్టర్స్ కంపారిటివ్ పాలిటిక్స్ అంటాం వాటిని. కంపారిటివ్ పాలిటిక్స్ దానిలో నేచర్ అండ్ అప్రోచెస్, పొలిటికల్ ఎకానమీ, పొలిటికల్ సోషాలజీ. కంపారిటివ్ పాలిటిక్స్ చదువుతాం, నేచర్ అండ్ అప్రోచెస్, పొలిటికల్ ఎకానమీ, పొలిటికల్ సోషాలజీ. దెన్ విల్ స్టడీ అబౌట్ స్టేట్ ఇన్ కంపారిటివ్ పర్స్పెక్టివ్. కంపారిటివ్ పర్స్పెక్టివ్ స్టేట్ ఎలా ఉంది అంటే క్యాపిటలిస్ట్ స్టేట్ ఎలా ఉంది, దాని ఫీచర్స్ ఏంటి, సోషలిస్ట్ స్టేట్ ఎలా ఉంది, దాని ఫీచర్స్ ఏంటి. దెన్ పాలిటిక్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ అండ్ పార్టిసిపేషన్. పాలిటిక్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ అండ్ పార్టిసిపేషన్, పొలిటికల్ పార్టీస్, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది, రాజకీయ పార్టీలు ఎలా పనిచేస్తున్నాయి కొంతవరకు, అంటే అన్ని పార్టీలు గుర్తుపెట్టుకోక్కర్లేదు, కొంతవరకు కొన్ని పార్టీస్ గురించి గుర్తుపెట్టుకుంటాం. దెన్ ప్రెషర్ గ్రూప్స్, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రెషర్ గ్రూప్స్ ఎలా పనిచేస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా సోషల్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి. మీకు ఇందాక చెప్పాను సోషల్ మూమెంట్స్ ఇండియాలో, అలానే ప్రపంచవ్యాప్తంగా సివిల్ లిబర్టీస్ మూమెంట్స్ కావచ్చు, ఉమెన్ మూమెంట్స్ కావచ్చు, హ్యూమన్ రైట్స్ మూమెంట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. తర్వాత గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ. గ్లోబలైజేషన్ రెస్పాన్సెస్ ఫ్రమ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ సొసైటీస్, అంటే గ్లోబలైజేషన్కి డెవలప్డ్ కంట్రీస్ ఎలా అడాప్ట్ అయ్యాయి, డెవలపింగ్ కంట్రీస్ ఎలా అడాప్ట్ అయ్యాయి, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయి. ఇది పేపర్ 2 సెక్షన్ ఏ సిలబస్ ఇది. తర్వాత మీకు చెప్పాను పేపర్ 2 సెక్షన్ బి. పేపర్ 2 సెక్షన్ బి అనేది జిఎస్తో కలిపి చదువుకోవచ్చు. దీని నోట్స్ అనేది ఒకటే నోట్స్ ఎప్పుడు ఉండదు, ఎప్పటికి డైనమిక్గా మారుతుంటుంది. చాలామంది పొలిటికల్ సైన్స్ డైనమిక్ అంటారు, ఆ డైనమిక్ అంతా కొంత ఇక్కడే ఉంది లాస్ట్ సెక్షన్లో. ఐజీపీలో కొన్ని చాప్టర్స్లో కొన్నిసార్లు యాడ్ చేసుకునే ఉంటాయి. ఇండియా అండ్ వరల్డ్ మాత్రం న్యూస్ పేపర్ రీడింగ్ చేయాలి. మనం పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకోకపోయినా న్యూస్ పేపర్ రీడింగ్ చేయాల్సిందే కదా. సో ఇప్పుడు పేపర్ 2 సెక్షన్ బి ఇండియా అండ్ వరల్డ్ అంటాం. భారతదేశం ప్రపంచంతో సంబంధాలు, కరెక్ట్గా చెప్పాలంటే భారతదేశం ప్రపంచ దేశంతో, ప్రపంచ వ్యవస్థలతో సంబంధాలు. ఇండియన్ ఫారెన్ పాలసీ, మన విదేశీ విధానము. డిటర్మినెంట్స్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ, దాన్ని మనం ఏ డిటర్మినెంట్స్, మన హిస్టారికల్, ఎకనమిక్, పొలిటికల్, స్ట్రాటజిక్, ఐడియలిజం టు రియలిజం ఎలా ఉంది, ఇవన్నీ చూస్తాం. ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఫారెన్ పాలసీ మేకింగ్, మన ఫారెన్ పాలసీ మేకింగ్లో ఏ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ రోల్ ఏంటి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ రోల్ ఏంటి, మీడియా రోల్ ఏంటి, పబ్లిక్ ఒపీనియన్ రోల్ ఏంటి, పార్లమెంట్ రోల్ ఏంటి, సివిల్ సొసైటీ రోల్ ఏంటి, ఇండియన్ డయాస్పోరా రోల్ ఏంటి. దీన్నే ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఫారెన్ పాలసీ మేకింగ్. అండ్ ఇండియన్ ఫారెన్ పాలసీ కంటిన్యూటీ అండ్ చేంజ్, ఇండియన్ ఫారెన్ పాలసీలో ఏ విలువలు కంటిన్యూ అవుతున్నాయి, ఏవి కొంచెం మారుతున్నాయి, ఇవి కూడా చూసుకోవాలి. తర్వాత ఇండియా అండ్ సౌత్ ఏషియా అండ్ ఇండియా అండ్ సార్క్, తెలుసు కదా మన సార్క్ దేశాలు, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, ఇవే సార్క్ దేశాలు.
ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటితో ఇండియాకున్న సంబంధాలు ఒక్కొక్క దేశంతో విడివిడిగా చదువుకోవాలి, సార్క్ సపరేట్గా చదువుకోవాలి. తర్వాత ఇండియా అండ్ న్యామ్, ఇండియా మరియు అలీనో ఉద్యమము, ఇండియా నాన్ అలైన్మెంట్ మూమెంట్. న్యామ్కి ఇండియా ఎలా కంట్రిబ్యూట్ చేస్తుంది, న్యామ్లో డిఫరెంట్ ఫేజెస్ ఏంటి, ప్రస్తుతం న్యామ్ పట్ల ఇండియా వ్యవహరిస్తున్న వైఖరి, ప్రస్తుతం అలీనో ఉద్యమం పట్ల ఇండియా వ్యవహరిస్తున్న వైఖరి. తర్వాత మనం సాఫ్టా, సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా, సార్క్లో సాఫ్టా అని ఉంది, దాని గురించి అవుతాం. తర్వాత ఇండియాస్ లుక్ ఈస్ట్ పాలసీ, ఇప్పుడు దాన్ని యాక్ట్ ఈస్ట్ పాలసీ అని మేము పేరు మార్చాం. 2014లో లుక్ ఈస్ట్ పాలసీ కాస్త యాక్ట్ ఈస్ట్ పాలసీ అయింది. ఇండియా యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే ఏషియన్ కంట్రీస్తో, ఇండియాకి ఈస్ట్ వైపున కంట్రీస్తో ఇండియా అవలంబిస్తున్న పాలసీనే యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటాం అనమాట. తర్వాత ఇంపెడిమెంట్స్ టు రీజనల్ కోఆపరేషన్, అంటే ప్రాంతీయంగా మనం చిన్న చిన్న చుట్టుపక్కల దేశాలతో మన కోఆపరేషన్కి అడ్డంకిగా ఉన్నవి ఏంటి, రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఏమేమి ఉన్నాయి ఇతర దేశాలతో మనకి, ఇల్లీగల్ క్రాస్ బార్డర్ మైగ్రేషన్, పాకిస్తాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే శ్రీలంక కావచ్చు, ఇల్లీగల్ మైగ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్, మయన్మార్ ఉదాహరణకి ఇండియా మయన్మార్ మధ్య నాగా ఇష్యూస్, ఇన్సర్జెన్సీస్ అండ్ బార్డర్ డిస్ప్యూట్స్, ఇండియాకి ఏ దేశాలతో బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, చైనా, పాకిస్తాన్. ఇన్సర్జెన్సీస్ ఒక చోట నుంచి ఒక చోటకి క్రాస్ బార్డర్ ఎలా అవుతున్నాయి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత ఇండియా అండ్ ద గ్లోబల్ సౌత్, అంటే ప్రపంచ మ్యాప్లో నార్థన్ హెమిస్ఫియర్లో ఉన్నది గ్లోబల్ నార్త్ అంటాం, అంటే దాదాపు అన్ని రిచ్ కంట్రీస్. ప్రపంచ మ్యాప్లో సదరన్ హెమిస్ఫియర్లో ఉన్నాయి గ్లోబల్ సౌత్ అంటాం. సో జనరల్గా పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు గ్లోబల్ సౌత్లో ఉంటాయి. ఇక్కడ ఇండియాస్ రిలేషన్స్ విత్ ఆఫ్రికా, ఇండియాస్ రిలేషన్షిప్ విత్ లాటిన్ అమెరికా, లాటిన్ అమెరికా దేశాలతో భారతదేశానికి ఉన్న సంబంధాలు, ఆఫ్రికా ఖండంతో భారతదేశానికి ఉన్న సంబంధాలు. అలానే ఇండియా WTOలో ఇండియా పోషిస్తున్న పాత్ర ఏంటి, సరికొత్త ఆర్థిక వ్యవస్థ కోసం ఇండియా ఎలా పోరాడుతుంది, NIEO కోసం ఇండియా ఎలా పోరాడుతుంది, ఇవి చూసుకోవాలి. తర్వాత ఇండియా పెద్ద పెద్ద దేశాలతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇండియా అమెరికా, ఇండియా యూరోపియన్ యూనియన్, ఇండియా జపాన్, ఇండియా చైనా, ఇండియా రష్యా. ఉదాహరణకు ఒక క్వశ్చన్ చెప్తాను. ఇన్ ద రీసెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రష్యా అండ్ ఉక్రెయిన్, వాట్ ఆర్ ద రిపర్కషన్స్ ఆన్ ఇండియా అండ్ వాట్ షుడ్ బి ద రోల్ ఆఫ్ ఇండియా అండ్ వాట్ ఈస్ ఇండియాస్ రియాక్షన్, ఇట్లాంటి క్వశ్చన్స్. అందుకే ఈ క్వశ్చన్ ఒకసారి ఈ క్వశ్చన్స్ కొన్ని డైనమిక్గా ఉంటాయి అన్నమాట. న్యూస్ పేపర్ కొంచెం చూసుకోవాలి ఈ పేపర్కి. తర్వాత ఇండియా అండ్ ద UN, ఇండియా మరియు ఐక్యరాజ్య సమితి, ఇండియా అండ్ ద UN అంటాం అన్నమాట. దీనిలో UN పీస్ కీపింగ్ ఫోర్సెస్లో భారతదేశం యొక్క పాత్ర ఏంటి, వాట్ ఈజ్ ఇండియాస్ రోల్ ఇన్ పీస్ కీపింగ్ మిషన్, పీస్ కీపింగ్ మిషన్స్లో ఇండియా రోల్ ఏంటి, ఇది ఒక చాలా ఇంపార్టెంట్. ఇండియాస్ డిమాండ్ ఫర్ పర్మనెంట్ సీట్ ఇన్ UNSC, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇండియా పర్మనెంట్ సీట్ అడుగుతుంది, ఇండియాకు ఉన్న అర్హతలు ఏంటి, ఇండియా ముందున్న సవాళ్ళు ఏంటి. తర్వాత ఇండియా న్యూక్లియర్ పాలసీ ఎలా ఉంది, మీ అందరికి తెలుసు న్యూక్లియర్ డాక్ట్రిన్, ఇండియా NPT సైన్ చేయలేదు, CTPT సైన్ చేయలేదు. 1998లో ఇండియా న్యూక్లియర్ డాక్ట్రిన్ అనౌన్స్ అయింది. అప్పటి నుంచి ఇండియా ఇప్పుడు ఏం చేస్తుంది, నో ఫస్ట్ యూజ్ పాలసీ ఇండియా రివ్యూ చేయాలనుకుంటుందా, ఇటువంటి ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. తర్వాత రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ద ఇండియన్ ఫారెన్ పాలసీ, ఆఫ్ఘనిస్తాన్ పట్ల ఇండియా విధానం ఏంటి, ఇరాక్ పట్ల ఇండియా విధానం ఏంటి, వెస్ట్ ఏషియాలో అనేక సమస్యల పట్ల ఇండియా విధానం ఏంటి, ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇండియా అమెరికా రిలేషన్స్లో కొత్త ట్రెండ్స్ ఏంటి, ఇండియా సరికొత్త ప్రపంచాన్ని ఎలా నిర్మించాలనుకుంటుంది, ఇండియా యొక్క విజన్ ఏంటి, ఇది మన సిలబస్. ఈ సిలబస్లో మీరు చూస్తే పొలిటికల్ సైన్స్ సిలబస్లో పేపర్ 1 సెక్షన్ B, పేపర్ 2 సెక్షన్ B మొత్తం కూడా మన GSలో ఆల్మోస్ట్ చాలా క్లోజ్గా ఉన్న టాపిక్స్. అండ్ పొలిటికల్ సైన్స్లో పేపర్ 1 సెక్షన్ A అనేది మన పొలిటికల్ థింకర్స్ కానీ, పొలిటికల్ థాట్ కానీ, ఎథిక్స్లో, ఎస్ఏ రైటింగ్లో యూజ్ అవుతాయి. పొలిటికల్ థీరీస్ కూడా చాలా వరకు యూజ్ అవుతాయి అన్నమాట. కాకపోతే మనం ఎక్కువ దృష్టి పెట్టాల్సింది అన్ని పొలిటికల్ సైన్స్లో 4 పార్ట్స్, ఏ పార్ట్ కా పార్ట్ రిలవెంట్. ఎక్కువ పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకున్నప్పుడు వెస్ట్రన్ పొలిటికల్ థాట్ కొంచెం ఫస్ట్ దాని టైం కూడా ఎక్కువ పడుతుంది మనం నేర్చుకోవడానికి. సో ఇది పొలిటికల్ సైన్స్. దీనికి సంబంధించిన బుక్స్ మీకు ఈజీగా చెప్పుకోవాలంటే ఇంగ్లీష్ మీడియంలో అయితే మీకు ఇగ్నో పొలిటికల్ సైన్స్ మెటీరియల్, తర్వాత మీకు పేపర్ 1 పార్ట్ Aకి OP గౌబా అండ్ ఇంట్రడక్షన్ టు పొలిటికల్ థియరీ, OP గౌబా బాగా చూసుకోండి. పేపర్ 1 పార్ట్ B ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్కి పాలిటీ బుక్స్తో పాటు జనరల్గా GS పాలిటీ చదువుతారు కదా, ఆ బుక్స్తో పాటు IGPకి BL ఫాడియా, FADIA, BL ఫాడియా అనే పుస్తకం చూసుకోండి. పేపర్ 2 పార్ట్ A, పేపర్ 2 పార్ట్ A అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కంపేర్ టు పాలిటిక్స్, దానికి మనకి VK మల్హోత్రా, వినయ్ కుమార్ మల్హోత్రా. అండ్ పేపర్ 2 సెక్షన్ B, సెక్షన్ Bకి వచ్చేసరికి న్యూస్ పేపర్ ఖచ్చితంగా 2 నేషనల్ న్యూస్ పేపర్స్ చదవాలి, ఎవ్రీడే IR అప్డేట్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత
రాజ్యసభ టీవీలో ఇండియాస్ వరల్డ్ చూసుకోవాలి. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ మన ఇండియన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక వెబ్సైట్ రోజు ఫాలో అవ్వాలి రెగ్యులర్గా. తర్వాత వరల్డ్ ఫోకస్ అనే మ్యాగజైన్స్ చూసుకోవాలి, కొంచెం అప్డేట్ చేసుకోవాలి. ఇది ఓవరాల్గా. అండ్ పొలిటికల్ సైన్స్ చాలామంది తీసుకుని సక్సెస్ అయ్యే వాళ్ళందరూ కూడా బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. చాలామంది డౌట్ ఉంటుంది, మేము ఇంజనీరింగ్ చదివాం పొలిటికల్ సైన్స్ తీసుకోవచ్చు అని. ఈజీగా తీసుకోవచ్చు. అండ్ పొలిటికల్ సైన్స్లో మీరు పిహెచ్డీ చేయట్లేదు, పొలిటికల్ సైన్స్లో మీరు రీసెర్చ్ చేయట్లేదు, పొలిటికల్ సైన్స్లో కేవలం సివిల్స్ ఎగ్జామ్ మాత్రమే రాస్తున్నారు. కాబట్టి నాకు బోల్డ్ అంత నాలెడ్జ్ ఉండాలి, నేను మొత్తం పుస్తకాలు బట్టి అయిపోవాలి, ఇవన్నీ పెట్టుకోవద్దు, అంత అవసరం కూడా లేదు. నేను ఏమీ చదవకుండా పాస్ అయినప్పుడు కూడా మంచి మార్క్స్ వచ్చాయి. అంటే వందల వేల పుస్తకాలు ఏం చదవక్కర్లేదు, నీట్గా రైటింగ్ ప్రాక్టీస్ చేసి చదివితే మార్క్స్ బాగానే వస్తాయి. చాలామంది అడుగుతారు ఎంతకాలం పడుతుంది పొలిటికల్ సైన్స్? 6 months పడుతుంది. కోచింగ్ కానీ మీరు సొంతంగా చదువుకుని రాసినా ఎట్లయినా 6 నెలల టైం పడుతుంది పొలిటికల్ సైన్స్లో ఒక గ్రిప్ రావాలంటే. సంవత్సరం ముందు నుంచి చదివితే కాస్త 2 రివిజన్లు చేస్తే 2 రివిజన్లు అని. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎవరు టెస్ట్ సిరీస్ పెడతారో అన్ని టెస్ట్లన్నీ రాయండి. అంతకంటే ముందు మీరు చేయాల్సింది 2011 నుంచి 2022 వరకు పొలిటికల్ సైన్స్లో ఉన్న క్వశ్చన్స్ కన్నీ ఆన్సర్స్ తయారు చేసుకోండి, చాలు, ఆల్మోస్ట్ సరిపోతుంది. యూపీఎస్సీ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు తయారు చేసుకుని ఆ పొలిటికల్ సైన్స్లో మీరు రాక్ చేసేస్తారనమాట. సో పొలిటికల్ సైన్స్ అనేది అంత కష్టమైన ఆప్షన్ అయితే కాదు, కానీ ఇంట్రెస్ట్ ఉండాలి. అసలు పాలిటీ అంటే ఇష్టం లేదు నాకు, లేకపోతే ఐఆర్ అంటే ఇష్టం లేదంటే రావద్దు. లేదా పొలిటికల్ సైన్స్ ఐఆర్ కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు సొసైటీ పాలిటీ ఇవన్నీ బాగా క్లోజ్గా ఉంటాయి, క్లోజ్ టు మై హార్ట్ అనుకుంటే టేక్ సీరియస్లీ. యూ కెన్, అంటే దీన్ని మనం బ్యాంకబుల్ ఆప్షనే, మరి కష్టమైన ఆప్షన్ అయితే కాదు. ఓకే, కానీ ప్రిలిమ్స్ రాసేసిన తర్వాత 2 నెలల టైంలో పొలిటికల్ సైన్స్ మొత్తం చదివేద్దాం, అసలు ఇప్పుడు వరకు ఏమీ చదవలేదంటే కుదరదు. వెన్ యూ యాక్చువల్లీ వాంట్ టు టేక్ పొలిటికల్ సైన్స్, ట్రై టు టేక్ 1 year బిఫోర్ ద ఎగ్జామ్. 1 year ముందు నుంచి దీని మీద ప్లాన్ చేసి చదువుకోండి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ పొలిటికల్ సైన్స్ యూ కెన్ కమ్ అండ్ కాంటాక్ట్ మీ. వచ్చి ఎప్పుడైనా సిఎస్బి అకాడమీకి వచ్చి నన్ను కలవచ్చు. ముందు రోజు యూ కెన్ కాల్ దెమ్ అండ్ టేక్ అపాయింట్మెంట్ అండ్ కమ్ అండ్ టాక్ టు మీ. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ బుక్స్ ఫర్ పొలిటికల్ సైన్స్. ఓపీ గోబా బాగా చదవండి అంతే. 11th class ఎన్సీఆర్టీ ఒకటి ఉంది, పొలిటికల్ థియరీ అని చెప్పి. 11th class ఎన్సీఆర్టీ పొలిటికల్ థియరీ అని కూడా ఉంది. కాబట్టి పొలిటికల్ సైన్స్ గురించి టెన్షన్ పడపోకండి. దోస్ హూ వాంట్ టు కమ్ టు కోచింగ్ July 4th నుంచి స్టార్ట్ అవుతుంది. దోస్ హూ ఆస్క్డ్ ఎ క్వశ్చన్, July 4th నుంచి పొలిటికల్ సైన్స్. దోస్ హూ వాంట్ టు గో ఫర్ సెల్ఫ్ స్టడీ ఆల్సో దే కెన్ గో, మీ ఇష్టం అది. కోచింగ్ కావాలంటే July 4th ఈ మంత్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మంత్ నుంచి. ఓకే, తెలుగు మీడియంలో మీకు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్ కొనుక్కోండి. తెలుగు మీడియంలో మీరు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్, ఈనాడు పేపరు ఇలా వాటిలో వచ్చే వ్యాసాలు, ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి వీటిలో వచ్చే వ్యాసాలన్నీ రాసి పెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే యూ కెన్ అప్రోచ్ సిఎస్బి అకాడమీ. ఐ విల్ బీ ఆల్వేస్, అంటే మీరు ముందు చెప్తే నేను ఉంటాను. ఆ క్లాసెస్ టైమింగ్స్ విల్ బీ మార్నింగ్ 7 o'clock to 9 o'clock క్లాస్. ఓకే, మార్నింగ్ 7 o'clock to 9 o'clock. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అగైన్. నేను టైం దొరికినప్పుడు మీకు జూమ్ సెషన్స్ పెడుతూ ఉంటాను. వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ డూ, ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. For further doubts, further contact, you can contact CSB Academy tomorrow, or you can come down and there will be people to assist you there. Okay, thank you.